నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, మూలా నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి పూర్తిగా వివరించండి. మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు తల్లి. డాంబికాలు బాగా అంటే ఎలా ఉంటారంటే తల్లి, దేనైనా పెద్ద పట్టించుకోరు, కేర్లెస్, దేని గురించి ఆలోచించరు, పక్కన ఎవరున్నారనేది కూడా చూడకుండా లడలడలడ వాగేస్తూ ఉంటారు, వాళ్ళకి నోటికి వస్తే అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఈ మూలా నక్షత్రం వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక చంటి పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీళ్ళది. కాకపోతే మంచి విద్యావంతులు అవుతారు, చదువు పరంగా అద్భుతం. ఎందుకనంటే మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అయితే అదే మూలా నక్షత్రంలో జన్మించిందే సరస్వతి. సరస్వతీ దేవి ఎంతసేపు సంగీత సాహిత్య కళల్లో ఉంటూనే ఉంటది. వీరికి కూడా అలానే సంగీతం ఇష్టం, కాకపోతే ఆచరించుకోలేరు, డాంబికాలు ఎక్కువ పడతారు. ఎందుకనంటే మనం కుండలిలో 12 ఇల్లులు, హౌసెస్ అన్ని ఉంటాయి తల్లి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక రాశికి ఒక గ్రహము అధిపతిగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళకి ఏమవుతుంది అంటే గ్రహతత్వాల లోపాల వల్ల వీరు బుద్ధి అనేది మందగిస్తూ ఉంటుంది. ఒక దాని మీద ఏమన్నా ధ్యాస పెట్టారా, అదే కావాలి, ఇంకా వేరేది వద్దు వారికి. మగవాళ్ళు అయితే తల్లి ప్రేమించిన వాళ్ళని వట్టిగానే వదిలిపెట్టేస్తారు. అదే ఇందులో జన్మించిన ఆడవాళ్ళు ప్రేమించిన వారితో సర్వస్వం కోల్పోతారు, మళ్ళీ వాడు మోసం చేసి వెళ్ళిపోతారు. విన్నారా? ఇంకోటి ఏంటంటే ఈ మూలా నక్షత్రం వారికి ఉన్న ఇబ్బంది కూడా ఏంటంటే తల్లి, నమ్మక ద్రోహాలే. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఈవెన్ వీళ్ళను తల్లిదండ్రులైనా సరే నమ్మక ద్రోహం చేసేది కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించాలి, ఆచి తూచి వాళ్ళు ప్రతి ఒక్క అడుగు ఆలోచనతో పోవాలి. వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ధైర్యమే వాళ్ళకు లక్ష్మిగా మారాలి, వాళ్ళ సాహసమే వాళ్ళ యోగ్యతగా మారాలి. విన్నారా తల్లి? అంతటి గొప్పదే ఈ మూలా నక్షత్రం. కాకపోతే ఒకటేంటయ్యా అంటే గతంలో మనం చెప్పుకున్నాము ఏమని, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, విశాఖ, మూల, ఈ 5 నక్షత్రాలు కుజదోష జాతకాలకు సంబంధించినవే అని చెప్పాను. ఎందుకంటే వీరికి కుజదోషం లేకపోయినా నక్షత్రానికి కుజుడు దోషంగా ఉన్నట్టే శాస్త్ర విధిలో. వీళ్ళకి కూడా చూడు, వివాహం కూడా చాలా ఆలస్యంగా అవుతుంది. వివాహము కూడా చాలా ఆలస్యంగా అంటే ఆలస్యంగా అవుతుంది. మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుపడుతుందంటారు? వీరు తల్లి పరిహారాలు అంటవా, వీరు ఎక్కువగా లలితా సహస్రనామ పారాయణను చేయాలి, లలితా సహస్రనామ పారాయణము ఆచరించాలి. తర్వాత రెండోది కూడా ఏంటి అని అంటే లలితా సహస్రనామంతో పాటు ఖడ్గమాలా స్తోత్రాన్ని కూడా చదవాలి. ఇది కనుక వారి చదివితే సకల యోగ్యతను కూడా పొందుతారు. మళ్ళీ సాయంకాలంలో అమ్మవారి సత్స్వరూపాలు ఏవైనా సరే, అంటే పోచమ్మ, మారమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, శ్యామల, ఇలా ఏ దేవత ఆలయానికైనా వెళ్ళేసి సాయంకాలంలో అమ్మవారి ఎదురుగా దీపారాధన గావించి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి 21 ప్రదక్షిణలు చేయాలి. ఎప్పుడు అది బుధవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి ఆచరించాలి. ఈ బుధ శుక్రవారాల్లో ఆచరిస్తే వాళ్ళకు ఉండేటువంటి ఆ దోష నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తల్లి. వీళ్ళు వాడవలసినటువంటి బొట్టు అంటారా, నల్ల పసుపు అని పేరు ఎప్పుడైనా విన్నారా తల్లి? లేదు గురుగారు. నల్ల పసుపు పేరు వినలేదా? నల్ల పసుపు అని మనకు ఎంతో శక్తివంతమైంది. ఈవెన్ కరోనా వ్యాక్సిన్ కూడా తయారైంది నల్ల పసుపుతోనే. విన్నారా? పసుపులో మొత్తము 3 రకాల పసుపులు ఉన్నాయి. మనమందరం కూరల్లో వాడే మామూలు పసుపు ఒకటి, రెండవది నల్ల పసుపు, మూడవది శ్వేత పసుపు.
శ్వేత పసుపు అది ఏ రంగులో తెల్లగా ఉంటుంది? ఉంటుంది అది తెల్లగా. ఆ పసుపు. అది ఎక్కువగా మన ప్రాంతంలో కానీ మన సరిహద్దుల్లో కానీ ఎక్కడా దొరకదు. నిష్కలమైనటువంటి పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే అది మొలుస్తుంది. ఓకే గురుగారు. పూర్వము సాధువులు జపాలు అవి ఆచరించారు కదా. కాకపోతే ఛత్తీస్గఢ్లో మాత్రం అదొక వనం ఉన్నదనేది తెలుసు కానీ నేను ఇంతవరకు అక్కడికి వెళ్ళి చూడలేదు తల్లి. అంటే ఋషువులు మనము టీవీలో దాంట్లో చూసినట్టు అది విభూది కాకుండా ఈ తెల్ల పసుపు కూడా తెల్ల పూసుకుంటారు. పసుపు కూడా ఓకే గురు. ఆ తెల్ల పసుపు అనేది దొరికిన వాడికి శివుడు వాడి ఇంట్లో కొలువై ఉంటాడు అనేటువంటిది శాస్త్రం అయితే ఉంది తల్లి. ఓకే గురుగారు. విన్నారా? ఈ 3 రకాల పసుపులో నేను వాస్తవానికి తెల్ల పసుపుని ఇంతవరకు కల్లారా చూడలేదు. ఒక పొరపాటునది నేను చూస్తే నా జన్మ ధన్యము అనుకుంటాను. ఎందుకంటే గ్రంథంలో ఉన్నాయి అవి. ఓకే గురుగారు. కంటికి కనిపించినవి మాత్రం రెండే తల్లి. ఒకటి మామూలు పసుపు మనం ఎలాగో వాడుతూ ఉంటాము, అవి ఊర్లలో కూడా దొరుకుతాయి. నాటు వేస్తారు, దానివల్ల కనిపిస్తుంది. రెండవది నేను ఎంతో కష్టపడితే 4-5 స్టార్టింగ్లో 4-5 కొమ్ములు దొరికాయి నల్ల పసుపు. దాని మధ్యలోకి వస్తే లోపల నీలపు రంగులో ఉంటుంది ఓకే గురుగారు. పసుపు. లోపల నీలపు రంగులో ఉంటుంది. దాని యొక్క సువాసన అత్యంత అద్భుతంగా ఉంటుంది పచ్చిదనం మీద ఉన్నప్పుడు. ఓకే గురు. మళ్ళీ అది ఎండిపోయింది అనుకోండి, మనకు ఎటువంటి సుగంధము ఉండదు దాంట్లో. మరి అది ఎలా నిల్వ ఉంచాలి గురుగారు? అంటే ఎలా చేస్తారు నిల్వ ఉంచడానికి? నిల్వ ఉంచడానికంటే తల్లి ఏదైనా సరే ఎండిపోక తప్పదు. మనం ఎంత నిల్వ ఉంచాలనుకున్నా అది నిల్వ అవ్వదు. మనం తోట పెట్టి వాటిని పెంచుకోవాల్సిందే. అలా చిన్నగా తోట పెట్టేసి ఈ ఎండిపోయినటువంటి పసుపుని ఇగో ఇలా నల్ల పసుపుగా బొట్టు కింద మార్చాము తల్లి. ఓకే గురుగారు. ఇది కూడా సువాసన ఉంటుందా గురుగారు? పొడి అది ఎండిపోయిన తర్వాత సువాసన అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే దీనికి ఒక విశేషం ఉంటుంది. నీ దగ్గర వాటర్ ఏమైనా ఉన్నాయా తల్లి? ఉన్నాయి గురుగారు. ఒకసారి తీసుకో. సరే, దాంట్లో చెయ్యి పెట్టు, వేలు పెట్టు నీళ్ళ చుక్కలో. దీన్ని ముట్టుకోనా గురుగారు? లోపల పెట్టు. మళ్ళీ దాని మీద ఒక చుక్కను లైట్గా అట్లా టచ్ చేయి. ఎరుపు రంగుగా మారిపోయింది. అవునా? ఆ బొట్టు పెట్టుకుంటే చాలు తల్లి, మనకుండేటువంటి సకల దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా దిష్టితో సహా. చూడండి ఎరుపు రంగులోకి వచ్చింది. అంటే గురుగారు ఈ పెళ్ళిళ్ళు అయ్యాక ఇంటికి వచ్చిన వాళ్ళు, దిష్టి తీయడానికి వచ్చిన వాళ్ళు మామూలుగా ఎర్ర నీళ్ళు కుంకుమ కలుపుతారేమో అనుకుంటారు. కాకపోతే వాళ్ళు వాడేది మేబీ ఈ పసుపు అయి ఉండొచ్చు. లేదు తల్లి, మాక్సిమం ఎక్కడా దొరకవు మీకు ఈ పసుపులు. ఓకే గురుగారు. విన్నావా తల్లి? అది వేరు, మామూలుగా కుంకుమ వేసే కలుపుతారు. కాకపోతే ఇది నల్ల పసుపు చాలా రేర్ దొరికేది. ఇది ఎండబెట్టి ఇదంతా తీయాలంటే చాలా అది కష్టపడాలి. కాకపోతే ఏంటంటే మనలో ఉండే దోష నివారణ కావడానికి కోసం ఇది వాడేస్తాము. అలా ఎరుపుగా మారుతుంది కాబట్టి దిష్టి రహిత దోషాలు కూడా పోతాయి అన్నట్టు దీనికి. విన్నారా? లక్ష్మి, ఇంకొకటి నల్ల పసుపులో కుబేరుడు కొలవై ఉంటాడు. నల్ల పసుపు ఉన్న చోట కుబేరుడు నివసిస్తాడు అనేటువంటిదే మనకు శాస్త్రం. ఆ బొట్టు మనం పెట్టుకుంటే ఆ కుబేరుడు ప్రత్యక్షంగా మన ఇంటికే వచ్చి కూర్చొని మనతో పాటు మన జేబులోనే ఉంటాడు. విన్నారా తల్లి? అంతటి గొప్పమైందే ఈ మూలా నక్షత్రం. ఓకే గురుగారు. మూలా నక్షత్రంలో జన్మించిన వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ. చూశారు కదా, మూలా నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే చెడు స్వభావం అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి గురువుగారు చెప్పిన పరిహారాలు పాటించండి. ముఖ్యంగా నల్ల పసుపు కనుక ధరించినట్టయితే జీవితంలో ఎంతో మార్పు ఉంటుందని, వాళ్ళు కష్టాల కడల నుంచి బయటపడతారని గురుగారైతే చాలా చక్కగా చెప్పారు. మరి ఈ నల్ల పసుపు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటే అన్ని చోట్ల ఇది దొరకదు. ప్రత్యేకంగా గురువుగారు ఇది తయారు చేస్తారు. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కనుక ఫోన్ చేస్తే నల్ల పసుపు గురించి పూర్తిగా వాటి సమాచారం ఇస్తారు. దాని గురించి పూర్తిగా వివరిస్తారు. అంటే ఖరీదు మీ దగ్గరికి చేరుతుందా లేదా అనేది చాలా క్లియర్గా చెప్తారు. అది కనుక కొనుగోలు చేయాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా